ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఒక సీనియర్ పోలీస్ అధికారి అడ్డగోలు పనులు అంటే హెడ్డింగ్ పెట్టి రాశారు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కలిస్తే అది అడ్డగోలు పనులేనా? అంటే జగన్ను బలపరుద్దాం, బాబును బదనాం చేద్దాం, కొలువులో ఉండే కూటమిపై కుట్ర, లెక్కర్ నిందితులతో అధికారి చట్టాపట్టాలు, కేసుల నుంచి నిందితులు కాపాడటం, ఆఫీసులు పోలీస్ శాఖ నుంచి డేటా సేకరణ, సర్కారు పైకి సోషల్ మీడియాను ఉసిగొల్పడం, ముఖ్యంగా చంద్రబాబు లోకేష్ టార్గెట్, ఇదే అన్యర్థతో కలిసి పనిచేసేలా ప్రణాళిక, ఏకంగా తాడేపల్లిలోనే ఆఫీస్ తెరిచిన అధికారి శనివారం హైదరాబాద్ లో ప్రముఖ ఆసుపత్రిలో భేటీ, నిందితులతో పాటు కొందరు అధికారులు కూడా హాజరయ్యారు. ఆయన ఒక సీనియర్ పోలీస్ అధికారి, రిటైర్మెంట్ దగ్గరలో ఉన్నాడు, చట్టం గురించి బాగా తెలిసిన వ్యక్తి, చట్టాన్ని కాపాడటం తన బాధ్యత, కానీ ఆయన చేయకూడని పనులన్నీ చేస్తున్నారు. గత ప్రభుత్వంలో జరిగిన లెక్కర్ స్కామ్ లో నిందితులను ఎలా కాపాడాలి, కూటమి ప్రభుత్వాన్ని ఎలా బదనాం చేయాలి, జగన్ను ఎలా జగన్కి అండగా ఎలా నిలవాలి, ప్రస్తుతం ఆయన అజెండా ఇదే. ఇందుకోసం తాడేపల్లిలో ఏకంగా ఆఫీస్ కూడా తెరిచినట్టు తెలుస్తుంది. దానికి అనుకూలంగా ఉన్న కొంత అధికారులు కూడా కూడగట్టుకొని నిందితులతో చేయి కలిపారని రాశారు. ఈ రోజు పోలీసులను అడ్డం పెట్టుకొని లత్తుకోరు పనులు చేపిస్తుంది ఇదే తెలుగుదేశం పార్టీ కదా, ఇదే కూటమి ప్రభుత్వం కదా. అది కదా నువ్వు రాయాల్సినటువంటి వార్త. ఒక అధికారి, ఒక సీనియర్ పోలీస్ అధికారి, ఒక ఐపీఎస్ అధికారి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి పార్టీ వాళ్ళని, అంటే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరో కలిశాడంట. రాయ్ పేరు, దమ్ముంటే పేరు రాయ్, దమ్ముంటే పేరు రాయ్. ఏ హాస్పిటల్లో కలిసారా రాయ్. ఏం నీ దమ్మున్న పత్రిక కదా రాధాకృష్ణ, ఏం దమ్ముగా పేరు రాయలేకపోయావా? ఎందుకు భయపడుతున్నావు? పేరు రాయ్. పేరు రాసి ఎవరు అధికారి కలిశారో, ఏం మాట్లాడారో. బాత్రూంలో దూరలేదా నువ్వు? అక్కడ ఆసుపత్రి బాత్రూంలో లేవా? తాడేపల్లి ఆఫీస్ బాత్రూంలో రాలేదా? ఈ మధ్య బాత్రూంలో ఎక్కువైనా ఏంది అందుకని రావట్లేదు ఎక్కడికి? వార్త నువ్వు పోలీసులు అడ్డం పెట్టుకొని నీచమైనటువంటి పనులు చేస్తున్న మీరు ఈరోజు రాయలసీమకు సంబంధించినటువంటి ఒక పత్తి వ్యాపారాలను మాట్లాడినటువంటి ఒక పోలీస్ అధికారి ఎన్ని లత్కోరు పనులు చేపించారో మీకు తెలుసా? ఈరోజు పోలీసు వ్యవస్థలో అనేక మందిని అడ్డం పెట్టుకొని ఈరోజు ఈ ప్రభుత్వం ఏదైతే అనేక రకాల అరాచకాలు చేపిస్తా ఉంటే అది కదా నువ్వు రాయాల్సినటువంటి వార్త. కొలువులో ఉండి ఏదైతే అరాచకాలు చేస్తున్నటువంటి ఐపీఎస్లు లేదంటే అధికారులను రాయాలి, అరాచకాలు చేపిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని రాయాలి. నువ్వు మళ్ళీ ఇక్కడంటే కూటమిలో కొలువులో ఉండి కూటమిపై కుట్ర పండుతారంట. మీ కూటమిపై కుట్ర పడిన అవసరంలా, మీ పతనం ఆల్రెడీ అయిపోయింది. ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా మిమ్మల్ని ఉత్తికి ఏదైతే పక్కన పడేసేటటువంటి రోజులు దగ్గరలో ఉన్నాయి, బంగాళాఖాతంలో కలిపే రోజులు దగ్గరలో ఉన్నాయి. అందుకని మీరు ఇట్లా పేటరైపోయి ఎవరో ఒకరిని కలిసినా మీకు అభద్రతాభావం ఏర్పడిపోయింది. అప్పుడే ఒక అధికారులు ఒక నాయకుడిని కలిస్తే మీరు భయపడిపోతున్నారు. అంటే అక్కడే అర్థమైపోయింది కదా మీ ప్రభుత్వ పతనం ఆరంభమైందని చెప్పి. డ్రామాలో కుట్రలు బన్నాల్సిన అవసరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు. ఏదున్నా నిజాయితీగానే చేస్తాం, ఓపెన్ గానే చేస్తాం. మీలాగా ఏదైతే అడ్డదారుల్లోనో అడ్డగోలుగాని చేసేటటువంటి వ్యవహారం ఉండదన్న విషయం గుర్తుపెట్టుకోమని చెప్పి రాధాకృష్ణకి చెప్తా ఉన్నా.